ప్రాణాలు కాపాడడానికి సర్వశక్తులు వడ్డిస్తుంది పదే పదే మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఇది ప్రయత్నం చేస్తూనే పైనుంచి కూడా సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేయాలి అని కూడా మరోసారి డిస్కస్ చేయాలి. ఒక విషయం ఏంటంటే మేము డిస్కస్ చేసిన దాంట్లో చెప్పగలిగితే మొన్న యాక్సిడెంట్గా ఏదైతే అక్కడ గ్యాప్ వచ్చి కొంత వాటరు మట్టిందో అది ఇంకా కొనసాగుతుంది. కొంచెం పెరిగిందని అంచనాలు కూడా ఉన్నాయి. సో అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకోవాలో సాంకేతిక నిపుణుల వాళ్ళతో మాట్లాడతారు. ఈ 3 రోజుల్లో భారతదేశంలో టనల్ యాక్సిడెంట్స్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరినీ చూపించడం, లేకపోతే నేను ఫోన్లో మాట్లాడాను. ఇంత సీరియస్ యాక్సిడెంట్, ఇంత కాంప్లికేటెడ్ యాక్సిడెంట్ భారతదేశ చరిత్రలో జరగదు. వాళ్ళు ఏదో ఒక విషయం చెప్పారు, ఉత్తరాఖండ్లో సిలచర్లో జరిగిన టనల్ యాక్సిడెంట్లో దానికి దీనికి తేడా ఎందుకు ఎక్కువ కాంప్లికేట్ అయిందంటే దానికి 2 సైడ్ల ఎగ్జిట్ ఉంది యాక్సిడెంట్ జరిగే చోటు నుంచి. రెండోది ఈ ఎగ్జిట్కి యాక్సిడెంట్ సైడ్కి దగ్గర జరిగిందని, ప్లస్ ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళకి వేరే స్పేసెస్ ఉంటున్నాయి లోపల. ఇది ఉదాహరణకి నేను జనరల్ హర్పాల్ సింగ్ మోడల్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధిపతితో నిన్న ఈరోజు ఫోన్లో సంప్రదించగా ఇప్పుడు రమ్మని చెప్పారు. ఆయన ఏమంటే మొత్తం ఇది ఆయనకి ఆర్మీ బార్డర్ ఏరియా రోడ్స్ టనల్స్లో ఎక్కువ అనుభవం ఉన్న ఆఫీసర్. ఇంత కాంప్లికేటెడ్ ఇంత క్లిష్టమైన టనల్ యాక్సిడెంట్ నా అనుభవంలో నేను చూడలేదు. అయినా సరే మీ ఆహ్వానం మీద వస్తా, నా అనుభవము, నా స్కిల్, నా నాలెడ్జ్ కూడా మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అందరూ కూడా సరే దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్ఎల్బిసి టనల్ గుడ్ ప్రాజెక్ట్, అది పూర్తి చేయడం మా బాధ్యత. చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. ఇది ఒక ప్రకృతి వైపరీత్యంతో జరిగిన యాక్సిడెంట్, ఇది కూడా అధిగమించి ఏ విధంగా పోవాలో చిత్తశుద్ధితో, నిజాయితీతో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రయత్నం. ఈ టన్నల్ కానీ ఈ విషయాల్లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాము. 10 మంది ఏజెన్సీస్ పనులు ఉన్నారు. భారత సైన్యంలో ఈ టనల్ విషయంలో ఇంజనీర్స్ రెస్క్యూ చేసే విషయంలో అత్యంత నైపుణ్యం, సాహసం, ధైర్యం, మరి అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఇండియన్ నేవీ యొక్క కమాండో యూనిట్ మార్కోస్ అంటారు. ప్రపంచంలోనే కమాండోస్ యూనిట్స్లో సంఘటనలు మీ అందరికీ ఈ విషయంలో ప్రభుత్వం గౌరవ జిల్లా మంత్రి తర్వాత మా ఆలోచనలు our government is committed to save the lives of the people trapped inside. మా సర్వశక్తుల నుంచి మా ప్రయత్నం చేస్తున్నాం. అంటే
ప్రాజెక్ట్ అయితే ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో హక్కుగా ఉండే కృష్ణా నది జలాలు 30 టీమ్స్ చేస్తే ఎకరాల ఈ ఏడ ఉపయోగించబడతాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్లో, దేశంలోనే అత్యంత బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉపయోగపడతాయి. దీనికి కూడా ఈ పనులు ఏడుకునేందుకు అసలు మాటలు కూడా అర్థం కావడం. ఈరోజు కూడా చెప్తాను స్పష్టంగా, గౌరవనీయులు బట్టి కుమార్ గారు ఇక్కడ వెంకటరెడ్డి గారు, కృష్ణారావు గారు, నేను ఇది మాకు టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే మేము భావిస్తున్నాము. ఎస్ఎల్బిసి ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. లక్షల మంది రైతులకి, లక్షల మంది గిరిజన రైతులకి, ఫ్లోరైడ్ బాధతో ఇబ్బంది పడుతున్న లక్షల మంది ప్రజలకి అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ హయాంలో మీరు దాన్ని 10 ఏళ్ళ పాటు నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు మీకు వెళ్ళి ఆయన అప్పుడు ఎప్పుడు మాట్లాడట, ఇది ఎప్పుడు మాట్లాడట, ఏది మాట్లాడినా పిచ్చి మాటలు. నేను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు మనం పెట్టి శ్రీశైలం దిగువ నుంచి లోయెస్ట్ పాయింట్ నుంచి ఎప్పుడైనా గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తెలంగాణకు వస్తుంటే ఈ ప్రాజెక్ట్ గురించి విమర్శించే వాళ్ళు అసలు వాళ్ళకి ఎవరన్నా అర్థమవుతలేదు. సరే, అది విషయం ప్రాజెక్ట్ విషయం. రెండో విషయం, జరిగిన సంఘటన దాని పూర్తి వివరాలకి మేము ఈ ఇన్సిడెంట్ కొంత ఎదుటపడినాక ఆ ప్రాణాలు ఆడుకున్న తర్వాత సబ్జెక్ట్. కానీ ప్రాథమికంగా వాళ్ళు అనేది ఏంటంటే అమెరికన్ రాబిన్స్ కంపెనీ నుంచి ఉన్నారు వాళ్ళు గుర్తులేదా? రాబిన్స్ కంపెనీ నుంచి అమెరికాలో అత్యంత అనుభవం ఉన్న టనల్ కంపెనీ కోరింగ్ వాళ్ళు ఆయన 5 ఏళ్ళు ఇక్కడనే ఉన్నాడు ఈ క్యాంప్ సైట్లో, 5 years. ఆయన అనుభవం ఏమంటుంటే ఇది చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్స్ అని, ఇంకా మరొకటి కాదు. ఇది సరే, ఇది అధిగమించి మనం ఎట్లా ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నాం. ఆ పదేళ్ళని లాంగ్ డిస్టెన్స్ ఓన్లీ టు Honorable R&D Minister, our young and dynamic Mr. Venkat Reddy, who has been associated with the project right from the inception, from the time of sanction. Mr. Chupali Krishnarao, very senior minister, 6th-term MLA, and he is a local district minister. Dr. Vamshi Krishna is a 2nd-term MLA, he is a local MLA. He is also a qualified doctor. So we want to first tell you, and to you, to all the viewers in the national media, Srisalem left bank canal tunnel work, 44-kilometer tunnel, 8 మంది ప్రాణాలు చిక్కుకోకుండా ఈ గుండాతనం కోల్పోయి యాక్సిడెంట్ జరిగితే రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి జనం చీపుడు. కాళేశ్వరం టనల్లో 7 కొలాబ్స్ 7 చనిపోతే మేము ఏనాడు మాట్లాడలేదు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్లో మరి వీళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగితే 7 మంది బ్లాస్ట్తో చనిపోతే ఏనాడు రాజకీయం చేయలేదు. కాళేశ్వరము బ్యారేజ్ కోల్పోవడం అది కట్టిన 3 ఏళ్ల తర్వాత దానంతా అది మరి దాని కాళేశ్వరం టన్నులో 7 చనిపోయింది, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్టులో 8 చనిపోయింది అని మేము ఆ రోజు మాట్లాడారు. ఈరోజు కూడా ప్రోవోక్ చేసినా మేము ఆ విషయం మేము ఇంకా దానికంటే వివరంగా మాట్లాడుతున్నాం. మానవతా దృక్పథంతో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ఈ సంఘటన గురించి మరి దిగజారి మాట్లాడుతున్న వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఎస్ఎల్బిసి టనల్
తెలంగాణ రాష్ట్రానికి అత్యంత గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను అందరికీ మనం చేస్తున్నాను. మీరు కూడా మీడియా మిత్రులు, చైతన్యవంతులు, అవేర్నెస్ వాళ్ళు హైలైట్ చేయాలి. ఈ ప్రాజెక్టు 2005లో మొదలైంది, 20 ఏళ్ళు పూర్తయింది. 44 కిలోమీటర్లు, 35 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయినాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం కింది భాగం నుంచి తెలంగాణకి ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి రావాల్సిన 30 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దానికి మీరు అంతగా మాట్లాడుతున్నారు. అన్నీ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అంత ఎగ్జామిన్ చేస్తాం. నమస్తే బోలి మరి ఇది మాట్లాడదాం. ఓకే సార్ రైట్.